ఎవర్ గ్రీన్ సాంప్రదాయం లేటెస్ట్ డిజైన్స్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. అంబటి సిల్క్స్ విజయవాడ. పల్నాడు జిల్లా వినుకొండలో ఓ మాజీ సర్కిల్ ఇన్స్పెక్టర్ పైన లైంగిక దాడి ఆరోపణల కేసు నమోదు కావడం హాట్ టాపిక్ అయ్యింది. గతంలో వినుకొండ సిఐగా పనిచేసిన చిన్న మల్లయ్య తనపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి సమీపంలో చిన్న మల్లయ్యకు చెందినటువంటి నాటు కోళ్ల ఫారాన్ని ఆమె అద్దెకు తీసుకొని నిర్వహిస్తుంది. ఇక ఆ క్రమంలోనే చిన్న మల్లయ్య తనపైన బలవంతంగా లైంగిక దాడికి పాల్పడినట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం బాధితురాలని వైద్య పరీక్షల నిమిత్తము స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ కేసు విచారణను ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఒకప్పుడు శాంతి భద్రతల పరిరక్షణ బాధ్యతలు నిర్వహించినటువంటి అధికారిపైనే ఇలాంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటీవల వరకు సిఐడిలో పనిచేసి ప్రస్తుతం విఆర్లో ఉన్నటువంటి చిన్న మల్లయ్య వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ టీడీపీ వారిని ఇబ్బంది పెట్టారన్న ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. 2024లో కారంపూడిలో ఓ టీడీపీ నాయకుడిని ఏకంగా గన్తో బెదిరించారు. ఇటీవలే కారంపూడికి చెందిన మండల టీడీపీ నాయకుడికి వాట్సాప్లో బెదిరింపులకు గురి చేశారు. తాజాగా ఇలాంటి ఆరోపణలు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.